ఫిబ్రవరి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి, ఏంటి, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్, బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారుల, పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్థానానికి పుష్కరిణిలో NDRF జత ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవారి సేవకులు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ, వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా గతంలో జరిగినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది
బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అందరూ అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నా.